హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆలు పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో ఆ కప్పుతో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి. పెరుగు వేయడం వల్ల ఏంటంటే పిండి చాలా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పరోటా చాలా బాగుంటుంది. అవి వేసిన తర్వాత మంచిగా చపాతీ పిండి కలిపేలాగా ఇలా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. తర్వాత నేనైతే ఆలు ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్మాషర్తో దీన్ని మొత్తం మెత్తగా స్మాష్ చేసేసేసి మంచిగా మొత్తం ఎలాంటి ముద్దలు లేకుండా మొత్తం స్మూత్గా స్మాష్ చేసేయాలి. తర్వాత ఇందులో నేను సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసి బాగా కలిపి అందులో కొంచెం కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా కూడా యాడ్ చేసేసాను. తర్వాత దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ చపాతీని అయితే దాంట్లో కొంచెం బ్యాటర్ పెట్టేసి మళ్ళీ ఇలా చేసేసి తాల్చేసుకొని ఇంకా పెనం మీద వేసి కాల్చేయడమే, ఆయిల్ అంతా అప్లై చేస్తూ. ఎంత బాగుంటుందో తెలుసా ఆలు పరోటా అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి దానికి చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా, టిఫిన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఉంటే వేరే కర్రీ ఏమీ అవసరం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పక్కన కొంచెం పెరుగుతో సర్వ్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.